గ్రామాల్లో విద్యుత్ సమస్యలు తీర్చుటకే ప్రజాబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని, వారంలో 3 రోజులు ప్రజాబాట కార్యక్రమం నిర్వహిస్తానని దక్షిణ తెలంగాణ విద్యుత్ శాఖ రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి తెలిపారు. చిన్నశంకరంపేట మండలం జంగారెడ్డి గ్రామంలో విద్యుత్ శాఖ అధికారులు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో విద్యుత్ సమస్యలపై గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో కూడిన గ్రీటింగ్ కార్డులను రైతులకు 200 యూనిట్లు ఉచితంగా పొందుతున్న లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లు అందజేశారు. సందర్భంగా గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ అధికారులను స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు గోపాల్ రెడ్డి శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, 6 గ్యారంటీలలో భాగంగా గృహజ్యోతి పథకం ద్వారా గ్రామంలో 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందించడం జరుగుతుందని, లబ్ధిదారులకు గృహజ్యోతి బాండ్లను అందించడం జరిగిందని, గ్రామంలో ఉన్న పలు విద్యుత్ సమస్యలను ఆయన అధికారులకు వివరించారు. గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తారని, ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తామన్నారు. చీఫ్ ఇంజనీర్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రజాబాట కార్యక్రమంలో భాగంగా పర్యటించి విద్యుత్ సంస్థలు సమస్యలను తెలుసుకోవడం జరిగిందని, పాత విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గ్రామంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరిస్తామని, వైర్లు వెళ్లాడుతున్నా మరియు మనిషికి తగిలేట్టు ఉన్నటువంటి సరిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బాలస్వామితో పాటు మెదక్ జిల్లా ఎస్ఈ నారాయణ నాయక్, ఏడి మోహన్ బాబు, డిఈ రామేశ్వర స్వామి, ఏఈ దినకర్ బాబు, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్, స్థానిక సర్పంచ్ గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, మాజీ సర్పంచ్ గడ్డం నెల్లూరు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజు కార్యక్రమానికి అటెండ్ అయిన సర్పంచ్ గారికి మరియు డిపార్ట్మెంట్ ఆల్ స్టాఫ్కి మరి గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నా. ముఖ్యంగా మరి ఈ గ్రామానికి మరి ప్రజాబాట కార్యక్రమంలో వచ్చినాము. ప్రజాబాటలో ముఖ్యంగా వారానికి 3 రోజులు చేస్తున్నాం. మంగళవారం, గురువారం, శనివారం, మరి వారానికి 3 రోజులు అన్ని ప్రాంతాల్లో ప్రజాబాట కార్యక్రమం చేస్తున్నాం. ఈ ప్రజాబాట కార్యక్రమంలో మెయిన్గా మనకి ఊర్లో ఉన్న సమస్యలు పరిష్కరించని వాళ్ళతో ముఖ్యంగా మరి లోకల్లో ఉన్న సర్పంచ్ గారితో, మా వినియోగదారులతో ఏకమై వాళ్ళు ఉన్న సమస్యల పరిష్కారానికి మేము ప్రజాబాట కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి లూజు లైన్లు కానీ, లేకపోతే లైన్లు కిందుకుంటాం కానీ, మరి ట్రాన్స్ఫారం లో వోల్టేజ్ ప్రాబ్లం కానీ, తర్వాత పోల్ డ్యామేజ్ కానీ అలాంటివి ఉంటే మరి వెంటనే కార్యక్రమం తీసుకొని చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రజాపాట కార్యక్రమం మరి ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మరి గృహజ్యోతి వినియోగదారులకి, మరి వ్యవసాయదారు వినియోగదారులకి మరి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి గ్రీటింగ్ కార్డ్స్ పంపటం అనేది జరిగింది. వాటిని అందరికీ వినియోగదారులందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయా లేదా అనేది కోఆర్డినేట్ చేయడానికి మరి ఈ గ్రామానికి రావటం అనేది జరిగింది. పెద్దలు సిఈ గారు మా ఊరికి వచ్చుడు మాకెంతో సంతోషం అనిపిస్తుంది. ఒక మినిస్టర్ హోదాలా చూసుకోవడం జరుగుతుంది. మరి నిన్న కూడా ఎస్సీ గారు రావడం జరుగుతుంది. మాకెంత గొప్పదంటే జంగరాయి గొప్పగా భావించుకుంటున్నాను వాళ్ళు వచ్చిన దానికి. ఎందుకంటే సాలరు మినిస్టర్ లెవెల్ పనులతోటి అయితే కాబట్టి ఇలా ప్రజాబాటకు వచ్చినందుకు గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలా మెదక్ జిల్లాల మా జంగరాయ్ ప్రజాబాటగా తీసుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గారు కానీ, డిఈ గారు కానీ, మా ఏఈ గారు కానీ మా గ్రామం తరఫున మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఏ సమస్య ఉన్నా జంగరాయి నుండే నేను గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నాం, కరెంటు ఫస్ట్ ప్రాబ్లం ఉందని కరెంటు వాళ్ళతో పని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి మా ఎమ్మెల్యే గారు కూడా రోహిత్ బాబు ఎస్సీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్సీ గారు సిఈ గారిని జంగరాయికి తీసుకురావడం మాకు నిజంగా గర్వకారణం అని కూడా చెప్తున్నాను. ఇది మామూలు విషయం కాదు. ప్రజలు ఊరంతా ఉండవలసింది ఇంత పెద్ద సార్ వచ్చిన దానికి. కాకపోతే అగ్రికల్చర్ సార్ మార్నింగ్లా వచ్చుట్లా లేరు. ఇదే మళ్ళీ ఒకసారి మాది పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుంటాం. నిన్న కూడా అదే సార్ నిన్న గృహజ్యోతి మరి మా సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారిని 200 యూనిట్లు ఇస్తామన్న ఘనత మరి అది నెరవేర్చుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన దానికి కూడా సీఎం గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, మా లోకల్ ఎమ్మెల్యే రోహిత్ రావు సార్ కానీ మరి మా గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
మరి ఎక్కిన 2 సంవత్సరాలలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న గవర్నమెంట్కు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సన్న బియ్యమే అనుకోండి, ఉచిత బస్సు అనుకోండి, 2 లక్షల రుణమాఫీ కూడా 60% అయింది. మరి బోనస్ కానీ సంక్రాంతి బోనస్ కూడా రిలీజ్ చేస్తున్నాం. చెప్పుకుంటూ పోతే 10 సంవత్సరాలలో ఒక్క ఇల్లు కూడా కట్టుకోలేం. ఇవాళ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, రోహిత్ బాబు ఆధ్వర్యంలో మరి 15 ఇల్లు స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా నా ఊరు నాకు సపోర్ట్ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులనే 5 ఏళ్లల్లా ఒక్కసారన్నా నా జంగరైకి దొరికొస్తాను నేను చెప్పడం జరుగుతుంది.